నుంచి కనిపించట్లేదు. వాడు బాధలో ఉంటే బాస్కెట్బాల్ కోర్టు దగ్గర ఉంటాడు, వెళ్ళి చూడు. ఓకే. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? తప్పు నీదే. కొడితే కొట్టించుకుంటావా? నేను చేసిన తప్పేంటని అడగవా? అస్సలు నీకు బుద్ధుందా? నీలాంటి పొప్ప సొద్దుతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అసలు నువ్వు ఏ జనరేషన్లో ఉన్నావురా? నీ గెటప్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అది మాట్లాడకు, ముందు నాతో రా. అభి, ఇవి నీకు చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయి. ఓకే. ఎప్పుడు చూసినా ఈ గళ్ళ చొక్కాలు, 4 టామీ హిల్ ఫిగర్ షర్ట్లు కొనుక్కోవచ్చుగా. హౌస్ ఇట్? ఇట్స్ నైస్. సూపర్, అయితే కొనేద్దాం. ఈ పిచ్చి జీన్స్ 2 ఉతుకులకే చినిగిపోద్ది. ఒక 4 పెప్ప జీన్స్ కొనుక్కోవచ్చుగా. అభి, ఇక్కడ చూడు. విచ్ వన్? ఎలాగో ఇవి కొనుక్కుంటున్నాం కాబట్టి కొత్త షూస్ రీబాక్ కొనుక్కోవచ్చుగా. నెక్స్ట్ టైం అనుకుంటున్నావు చెప్పాడు. అది టీవీలో ఒక వాచ్ యాడ్ వస్తోంది, దాని పేరు నాకు నోట్లో టైటన్ వాచ్ తిరగట్లేదు. ఇక్కడ తిరిగిపోతుంది. నోరు మూసుకొని క్రెడిట్ కార్డ్ ఎక్కడుందో చూడు, ఎవడో దారుణంగా గీసేస్తున్నాడు. హౌస్ ఇట్? హెయిర్ స్టైల్. నైస్. థ్యాంక్స్. అవును, మీ డాడీ కార్డు గురించి తెలిస్తే ఏం చేస్తావు? అది మా నాన్నకి తెలీదుగా. తెలిస్తే తాట తీస్తాడు. ఆ కార్డు నాకు ఇవ్వు. నువ్వా? ఏం చేస్తావు? నాకు డౌటే, నీ వల్ల కాదు. ఐ విల్ డూ సంథింగ్ లే. ఇంపాసిబుల్. ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్. బెట్. బెట్. చేస్తే ఏమిస్తావు? నువ్వు ఎక్స్పెక్ట్ చేయండి ఇస్తాను. అమ్మాయి మీద పెట్టిన జాగ్రత్త కార్డు మీద పెట్టుంటే బాగుండేదేమో. సటైర్ లేకు, ముందు ఎత్తుకు. ఎత్తుకుతున్నానండి. కార్డు ఎక్కడ పెట్టారో గుర్తుండదు కానీ పొద్దుటి నుంచి ఇసుకిచ్చేస్తున్నాడు. బాబు ఎవరిది? సార్, అక్కడ పడుంది, ఇది మీ కార్డు అనుకుంటాను. నీ జాతి దొరికాడు. ఏంటి సార్, నేనేదో మంచితనంతో కార్డు ఇస్తుంటే మీరు కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. ఏంటో మర్యాద? కార్డు మొత్తం గీసేసి ఉంటావు, నాకడానికి ఇంకేం లేదని కార్డు తీసుకొచ్చి ఇచ్చావు, అంతేనా? సార్, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏమిటి సార్ ఇది? మౌనరాగం సినిమాలో మోహన్ లాగా యాక్ట్ చేస్తున్నాడు. చేతిలో ఆ బ్యాగ్, ఫోన్ లో మెసేజ్లు అన్ని ఉన్నాయి. ఈ ఫోర్ట్నెట్ గడికి మర్యాద కావాలంట. ఎక్స్క్యూజ్ మీ సార్, యూఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్. యు నో వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్? ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడేస్తే క్యారెక్టర్ మారిపోద్దా? 2 పెగ్గలు ఎక్కువ వేస్తే ఆల్ ఇండియా లాంగ్వేజెస్ అని పొంగి బయటకు వస్తాయి. మర్యాద గీసిన డబ్బులు బయటికి తీ. డబ్బులా? ఏం డబ్బులు సార్? ఏం డబ్బులు? మొత్తం గీసేసి డబ్బులు ఎక్కడ అట్టాబెట్టరా? బయటికి తీ డబ్బులు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే మరి. అవి అవి నువ్వు ఉండు, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేను మాట్లాడతాను. ఇలా చూడండి. ఆగన్నా, ఆ రోజు మీ వయసుకు మర్యాద చూడలేసా. ఈ రోజు వదిలేస్తున్నాం. మా నాన్నకు గౌరవించి. మా నాన్నకి సాయం చేయడం తప్ప మోసం చేయడం రాదు. బాబు డబ్బులు కాజేశాడు, అయ్యేమో వెనకేసుకొస్తున్నాడు. అయ్యా బాబులు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? నేను ఒకసారి మాట జారితే నీ వాల్యూ పోద్ది, చెయ్యి జారితే పరుగు పోద్ది. నీకు ఎలాగో పరుగుకో బతకడం చేత కాదు, కనీసం మాట అయినా కంట్రోల్లో పెట్టు. అభి, మీరు వెళ్ళండి సార్. పద పద. అబ్బా. పదండి.
ఎలా ఉన్నావు? బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చాయిగా, సూపర్గా ఉన్నా. ఏంటి? అదే మా బాస్ పవన్ కళ్యాణ్కి వరుస హిట్లు వచ్చాయిగా. సరే సరే, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఆ? ఎవరినైనా కొట్టావా తిట్టావా? లేదురా, ఒకని ఇష్టపడ్డాను. అబ్బో, నీ కైండ్కి క్యాండిలే దొరకదు, అట్లాంటిది ఒక అబ్బాయి దొరికేసాడా? సర్ప్రైజ్! ఎవడా అమ్మాయికుడు? నో పర్సనల్ డీటెయిల్స్, బట్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు ఎలా చెప్పినా అర్థం చేసుకుంటా, ముందు చెప్పాడు. వాడు చెప్పాక చెప్తాలే. మరి నీ లవ్ స్టోరీ? నో 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 పర్సనల్ డీటెయిల్స్. అయినా నాది లవ్ స్టోరీ అన్నావుగా. ఓకేరా, నా లవ్ సక్సెస్ అయితే పార్టీ ఇస్తాలే. అబ్బో, కలవకుండానే పార్టీలా? బాయ్. బాయ్. ముద్దు పెట్టొచ్చాడని పార్టీ చేస్తావా? నీకసలు బుద్ధుందా? రాజీవ్, పిల్లడ్లా బిహేవ్ చేయక నాన్నలా బిహేవ్ చెయ్యి. ఫస్ట్ అని రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నాడు. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి. వాట్ టు షేర్, వాట్ నాట్ టు షేర్ అని. గీత, డోంట్ వరీ, హీజ్ మై సన్. వాడు ఏ తప్పు చేయడు. లైఫ్లో వాడికి ఏజ్తో పాటు ఎదురైన ప్రశ్నలకి మనం ఆన్సర్ చేయకపోతే వాడే ఆన్సర్ వెతుక్కుంటాడు. అప్పుడు మనం ఎన్ని ప్రశ్నలు అడిగినా వాడి నుంచి ఆన్సర్ మాత్రం రాదు. అందుకే నేను ఓపెన్గా ఉంటున్నాను, వాణ్ణి మనతో ఓపెన్గా ఉంచుతున్నాను. అలా అని అవాయిడ్ చేయాల్సిన విషయాలు ఎంకరేజ్ చేస్తే మనతో వాడు ఓపెన్గా ఉంటాడా? లైఫ్లో సీక్రెట్స్ ఉన్నవాడే ప్రైవసీ కోరుకుంటాడు. ఓపెన్ మైండ్తో ఉన్నవాడు ఎప్పుడు రూమ్ డోర్ కూడా క్లోజ్ చేయడు. నా కొడుకులాగా.